అమ్మా ఏంట్రా ఫోన్ అన్నా చేయకుండా? దీన్నే సర్ప్రైజ్ అంటారు ఇంగ్లీష్లో. ఎంత పెట్టుకున్నావేంటి బండి? అది నువ్వు అడగకూడదు. సర్లే. అవును నాన్నెక్కడా? బయటికెళ్ళాడ్రా. ఆఫీస్ లేదా నాన్న? 2 రోజులు లీవ్ పెట్టాలి. అవునా? సరే గాని ఇంతకీ నాన్న ఎప్పుడు వస్తారంటావు? ఒరేయ్ ఏంట్రా నీ గోలా? వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. ఏంటి ఏమన్నా మాట్లాడాలా? మాట్లాడాలి, కాకపోతే నాన్నతో కాదే నీతోనే. మరి నాతో మాట్లాడాలంటే నాన్న గురించి ఎందుకు అడిగావురా? అంటే నాన్న లేకుండా చూసి నీతో మాట్లాడదామని. ఏంట్రా మ్యాటరు? నువ్వు ఇలా రా, కూర్చో. అమ్మా, నేను అమ్మాయిని ప్రేమించా, తన్నే పెళ్లి చేసుకుంటా. ఏం మాట్లాడుతున్నావురా? ప్రేమేంటి ప్రేమ? సంపాదన మొదలుపెట్టి 3 నెలలు కాలేదు, అప్పుడే ప్రేమ? ఇప్పుడు కాదమ్మా, నాన్న సంపాదనతోనే ప్రేమించా. ఇప్పుడు నేను సంపాదిస్తున్నా, పెళ్లి చేసుకోకూడదా? కూడదు, అది నీకు కూడా తెలుసు. అందుకే మీ నాన్న లేకుండా చూసి నాతో మాట్లాడుతున్నావా? అన్ని దొంగ వేషాలేక. అమ్మా ఎందుకని సీరియస్ అవుతావే? నేను ఫిక్స్ అయ్యా, తన్నే పెళ్లి చేసుకుంటా. తనే ఇంటికి వస్తుంది, రేపు నీ కళ్ళ ముందే ఇక్కడే తిరుగుతుంది. మంచి అమ్మాయి అమ్మ, నాలా ఎదవ కాదు. అసలు నాలాంటి వాడికి అలాంటి ఒక అమ్మాయి పక్కన ఉండాలి, లేకపోతే నేను చేతికి రానే. నాకు తెలుసు, రేపు నీకు కూడా తెలుస్తుంది. అప్పుడు ఈ సిచ్యువేషన్ గుర్తు చేసుకొని నువ్వే రిగ్రెట్ అవుతావు, అనవసరంగా గడిచిన ఆడి మీద. ఎవర్రా అమ్మాయి? మధు ఉంది కదా పక్కింట్లో. అవ్వా, పక్కింట్లోనే పెట్టావా కుంపటి? అయినా వాళ్ళ అమ్మ నన్ను అక్క అని పిలుస్తుందిరా. ఆ లెక్కను చూస్తే నీకది చెల్లవుద్ది. దాంతో నీకు లవ్వేంట్రా? అమ్మ నువ్వు ఆపే. పక్క పక్కన ఉంటారు కాబట్టి అక్క అక్క అని పిలుచుకుంటారే, ఆ మాత్రం దానికే అమ్మాయి నేను అన్నచెల్లెలు అయిపోతామా? అప్పుడంటే మా గురించి తెలియదు కాబట్టి అక్క అక్క అని పిలిచారు. ఇప్పుడు తెలిసిందిగా, వదినా పిలు. కాళ్ళు ఇరగొడతాయదవా. వదినా అంట వదినా. అమ్మ అలా కాదే. ప్రేమేంట్రా? ప్రేమేంటి? అమ్మాయి చాలా మంచిదన్న. వాళ్ళ నాన్న అంత మంచోడేం కాదు, ఆ విషయం నీకు తెలియట్లే. వాళ్ళంతా నీ మాట్లాడుతున్నా, నేను ఒప్పిస్తాను నాన్ని. ఏంట్రా నువ్వు మాట్లాడేది? ఇది ఏమన్నా చిన్న విషయం అనుకుంటున్నావా? ఎన్ని రోజుల నుంచి జరుగుతుంది ఇది? చాలా రోజుల నుంచి. రోజులా సంవత్సరాలా? 4 సంవత్సరాలు. 4 సంవత్సరాల నుంచి మమ్మల్ని ఎరుగోగులను చేసామన్నమాట. సరేరా, ఒకవేళ వాళ్ళ నాన్న ఒప్పుకోకపోతే ఇక్కడితో మొత్తం ఆపేస్తావా ఏంటి? అలా చూస్తారేంటే? మానేస్తానన్నా, మానేస్తా. సరే, నీ ఎంకమ్మ ఏ మనిషివే నువ్వు? ఇది నీతో మాడే కంటే నాన్నతో మాడితే అయిపోయేది. ఇద్దరు వెళ్ళి మాట్లాడండి, ఇచ్చేస్తారు పిల్లని. రమ్మంటావా? గేట్ కూడా తెరిచే ఉంది. హాయ్ అంకుల్. అభి, దాదా ఎప్పుడొచ్చావు? నిన్నే వచ్చా అంకుల్. దా కూర్చో. ఎలా ఉన్నావు? బాగున్నా అంకుల్. మంచిది. లోపలికి వెళ్ళి నాకు అభికి ఓ మంచి కాఫీ పట్టరా. మీకెందుకు కాఫీ? ఇప్పుడేగా తాగారు. బాబు కంపెనీ ఇద్దామే. కాఫీ తాగడానికి మీకేదో వంక కావాలి. ఇప్పుడేమో అభి వచ్చాడు. మొన్నే మీ నాన్న కలిశాడు, వైజాగ్లో ఉన్నావంటగా? అవును అంకుల్. ఏమైంది? ఎంత చెప్పినా వినకుండా నీ సుపుత్రుడు పక్కింటికి వెళ్ళాడండి పిల్లని అడగడానికి. అంకుల్ మొదట నాకు ఇష్టం, ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటా. ఇంకేంటమ్మా చెప్పాలి అంకుల్ మీరే. నేను మొదలు ప్రేమించుకుంటున్నా, మీరు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటా. ఇంకమ్మా చెప్పాలి అంకుల్ మీరే. ఇంకేంటి విషయాలు మీరే చెప్పాలి అంకుల్. తీసుకో అభి.
చూసుకుంటా. ఇంకా చెప్పాలి అంకుల్ మీరే. నాతో ఏదైనా చెప్పాలా? అవును అంకుల్, మీతో ఒక విషయం మాట్లాడాలి. చెప్పు. మధు, నువ్వు ఒకసారి లోపలికి వెళ్ళమ్మా. పర్లేదు అంకుల్, ఉండివ్వండి, తన గురించే మాట్లాడదామని. సరే, కూర్చో కూర్చో. చెప్పు. అంకుల్, నాకు మదంటే ఇష్టం అంకుల్. మీ ఇద్దరం ప్రేమించుకుంటున్నాం. మీరు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటాం. నేను కరెక్ట్గా మాట్లాడుతున్నానో లేదో తెలియదు, కానీ నేను చెప్పాలనుకున్న విషయం అయితే ఇదే అంకుల్. ఇంట్లో కూడా మాట్లాడేశాను, వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. మీరు కూడా ఒప్పేసుకుంటే అంటే అది కాదు అంకుల్, నేను చెప్పేది ఏంటంటే మీరు ఒకసారి మా వాళ్ళతో మాట్లాడతానంటే. చెప్పావు కదా, నువ్వు వెళ్ళమ్మా, నేను మాట్లాడి నీకు చెప్తా. అది కాదు అంకుల్, చిన్నప్పటి నుంచి మీ కళ్ళ ముందే పెరిగాను. నేను పెళ్లి చేసుకుంటే మీకు కూడా. వెళ్ళరా. అంటే అంత ఈజీగా ఒప్పేసుకుంటారా? అంటే ఇప్పుడు ఏంటి, నేను ఇప్పుడు బయటికి వెళ్ళగానే అంతా మారిపోదు, అంతేగా? నువ్వు బయటికి వెళ్ళు, ఇక్కడే ఉండు. రైట్, అమ్మాయి కోసం ఏదో సంబంధం ఉందని చెప్పావు కదా, అదేరా ఆత్రేయపురం వాళ్ళు. వాళ్ళే వచ్చి వాళ్ళని చూసుకుని వెళ్ళవచ్చు. ఎందుకు అంకుల్ అలాగా? రేపు కాదురా, ఎల్లుండి బాగుంది. అరే నా మాటినాను అంకుల్. అవునరా, నన్ను ఇప్పుడు రమ్మన్నా మాటినాను అంకుల్. ఏం నీ గోలా? అది ఎల్లుండి దాకా ఎందుకులే, కానీ ఏం చేస్తామంటే వాళ్ళని ఇమీడియట్ గా రేపు రమ్మని చెప్పి. అంకుల్, నేను ఇప్పుడు రమ్మని చెప్తున్నాను కదా, చెప్పించేయి. ఎందుకు అంకుల్ ఇప్పుడు అవన్నీ? సరే సరే, ఉంటా. మాటినండి అంకుల్. అంకుల్, ఒక్కసారి నేను చెప్పేది వినండి అంకుల్, ప్లీజ్ అంకుల్. ఆగు, ఎంత పక్కింట్లో ఉంటే మాత్రం అంత పల్చన్న అయిపోయామా? నీకెంత ధైర్యం ఉంటే నువ్వు నా ఇంటికే వచ్చి అమ్మాయిని అడుగుతావురా? కులం కాని వాడికి కాఫీ ఇస్తానేమో, కూతుర్నివ్వను. రా. చూడు, రేపు నిన్ను చూసుకోవడానికి పెళ్లి వాళ్ళు వస్తున్నారు. వాణ్ణి మరిచిపో, లేకపోతే నరికి పోగులు పెడతా. అర్థమైందా? నేను వాడినే చేసుకుంటా. ఒకే బజార్లో పక్క పక్కన ఉన్నంత మాత్రాన వాళ్ళు మనం ఒక్కటైపోతాం. మధ్యలో కూడా కనిపించట్లే. మా కులపుల ముందు నేను ఎలా తలెత్తుకోవాలి? చెప్పు, దీనికి అర్థమయ్యేలా చెప్పు, లేకపోతే ఇద్దరిని కలిపి తగిలెట్టేస్తాను. పిడాపోతు ఎదవగోళ. శైలు, అబ్బా ఆగు, వస్తున్నా అమ్మా. వాళ్ళ నాన్న ఫోన్ లాగేసుకున్నారు, నాతో కూడా సరిగ్గా మాట్లాడనివ్వలేదు. శైలు, నిన్నే. వస్తున్నా అమ్మా. రామచంద్రరావు గారు ఇల్లు ఎక్కడ సార్? ఏమండే మిమ్మల్ని ఏమండే ఇక్కడ ఇటు రండి. ఎక్కడికి రా, నిన్నే. చెప్తున్నాను. ఆగు, రా, రమ్మన్నానా? చెప్పేది అర్థం చేసుకోరా.
ఊరికే కూర్చున్నారు, మాట్లాడండి. ఏం బాబు, అమ్మాయి నచ్చిందా? ఏమా నీ పేరేంటి? ఏంటన్నా పోయి బోగ్గాడితో పెట్టుకున్నావు? మాకు చెప్పి ఉండాల్సింది కదా, అసలు చెప్పకుండా లేపుకెళ్లాల్సింది. మేము లేమా అన్న? ఒక్క ఫోన్ చేయాల్సింది, మేము లేమా? ఏంట్రా? హలో ఏమా 2 రోజులు అన్నావు, ఇంకా రాలేదేంటి? సార్ కొంచెం ప్రాబ్లంలో ఉంది సార్. ప్రాబ్లమా? సరేలే చూసుకొని రా, పర్లేదు. సరే సార్. బయటికి వెళ్ళి 10 నిమిషాల్లో వస్తాను. ఈలోగా ఏదైనా వెధవ వేషాలు వేసావనుకో, తెలుసుగా నా కోపం వస్తే మనిషిని కాను. అర్థమైందా?